అవతల వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినంత మాత్రాన నీ తల్లి ప్రాస్టిట్యూషన్ చేసింది ఇటువంటి మాటలు అనేది తనకి సరే దానికి క్షమాపణ చెప్పాడు. చెప్పినంత మాత్రాన తప్పు ఒప్పైపోదు. ఒకసారి వదిలేసిన తర్వాత ఆ మాట అబ్సల్యూట్లీ అది రాంగ్. కాలు జారినా పర్లేదు, నోరు జారితే తీసుకోలేము. అవును, అది అతని మీద కొంత నెగిటివ్ అయింది. ఇంకొకటి రీసెంట్గా ఇండియా పాకిస్తాన్ టెన్షన్స్ నడుమ ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు. మీరు యుద్ధం అంటారు, యుద్ధం వస్తే ఏమవుతుంది, అంతా నష్టం జరిగిపోద్ది, మన అందరికీ కూడా నష్టమే, అది ఇది దీనికోసం మీరు ఎప్పుడెప్పుడు యుద్ధం వస్తుందా అని చెప్పి ఎదురు చూడడము ఇవన్నీ కూడా వేస్ట్, ఇండియా యుద్ధం చెయ్యదు అని చెప్పి ఆయనకున్న క్యాలిక్యులేషన్స్ ఏవో వేసి ఆయన చెప్పాడు. సో కొన్నిసార్లు సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే మన కంట్రీని డిస్కరేజ్ చేసేట్టు ఉండకూడదు. మేబీ నువ్వు ప్రపంచయాత్రుడికి 100 కంట్రీలు చూసి ఉండొచ్చు కాక, కానీ ఇప్పుడు యుద్ధం జరుగుతుందా లేదా చెయ్యాలా వద్దా అనేది ఆ సిచ్యువేషన్ బట్టి ఆ టైంలో డిసిషన్ తీసుకుంటారు. కానీ ముందుగానే వీళ్ళు చెయ్యరు, వీళ్ళు చేస్తారు, స్టేట్మెంట్ పాస్ చేయకూడదు. అట్లా చేయడం అనేది కొంత డిస్కరేజింగ్ ఉంటుంది. అండ్ అక్కడ ఉన్న సోల్జర్స్ వాళ్ళు కూడా ప్రాణాలు పెట్టి అక్కడ పహారా కాస్తుంటారు. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇచ్చింది, యుద్ధం చేయాల్సింది వస్తే మా పర్మిషన్ కోసం చూడొద్దు, మీరు కానివ్వండి అని చెప్పి. పర్మిషన్ ఇవ్వడమే పర్మిషన్, అంతే, పర్మిషన్ ఇవ్వడమే పర్మిషన్. సో ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఇప్పుడు దీని గురించి మళ్ళీ ఇంకొక పెద్ద లెక్చరే అవుతుంది.